రేపటి నుండి అమరావతిలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. తెలుగువారు గర్వపడేలా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణం జరగబోతున్నట్లు చెప్పారు. సింగరాయకొండ మండలం ఒళ్లపాలెంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను మంత్రి స్వామి లబ్ధిదారులు ఇళ్లకు స్వయంగా వెళ్లి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల నగదు పెంచి ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మహిళలకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు వేట నిషేధ కాలానికి అందించే వృత్తిని 10 నుండి 20,000 రూపాయలకు పెంచి ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీల ఇంటి నిర్మాణాలకు 3 లక్షలు, ఎస్టీలకు 3.25 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి స్వామి స్పష్టం చేశారు. మన కాలనీలో రోడ్లు వేసినా, వాటర్ ప్లాంట్ ఇచ్చినా ఇవన్నీ మనం ఇచ్చినాయి. ఇల్లు కూడా ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇంటికి పోతున్నాం. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి 3 లక్షలు రేపు. ఇంతకుముందు డబ్బులు ఎవరు ఇలా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా నిధులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మనందరికీ శ్మశానం గురించి చెప్పారు. సముద్రం పరలోకుండా దిగిపోతున్నారు. చూసాను ఫోటోలు, అంతా అయిపోయినా నేను చూస్తాను. వీలైతే చూసి దాన్ని మంజూరు చేపించి బ్రిడ్జి కట్టేదానికి కూడా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా వేటకి వెళ్ళే 50,000 పెన్షన్లు కూడా రోజు ఇచ్చిన 4,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. వేటకు పోతే సముద్రంలో లాగి ముగిపోతారు 50,000 పెన్షన్ ఇచ్చాడు. అదేవిధంగా 31 కేజీలు బియ్యం 4,000 ఇచ్చాడు డబ్బులు లీన్ పీరియడ్ కి. ఇప్పుడు 20,000 రూపాయలు ఇచ్చాడు. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళ వాళ్ళకి 20,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి